నశించాలి ప్రభుత్వ మొండి వైఖరి, రైతుల పట్ల ప్రభుత్వ మొండి వైఖరి, రైతుల పట్ల ఆఫీసర్ల మొండి వైఖరి. వర్ధిల్లాలి గ్రామీణ పేదల సంఘం, అందించాలి ఎస్ఆర్ఎస్పీ నీటిని వెంటనే. వద్దు వద్దు వారబంది, వద్దు వద్దు వారబంది. నిరంతరం నీటిని అందించాలి వెంటనే, నిరంతర నీటిని వెంటనే ఎస్ఆర్ఎస్పీ ద్వారా రైతులకు అందించాలి. రైతు సోదరుల తరపున ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, గత సంవత్సరం ఎస్ఆర్ఎస్పి నీళ్లు ఇస్తానంటే రైతులు పంటలు వేసుకొని తీరం నాట్లు పెట్టి పొట్టలకొచ్చే దశలో నీళ్లు పూర్తిగా కంప్లీట్గా బంద్ చేయటం వల్ల రైతుల పంటలు ఎండిపోయి లక్షలాది రూపాయలు నష్టపోయారు. అదేవిధంగా ఈ సంవత్సరం వస్తాయా రావని రైతులు సందిగ్ధంలో ఉన్నటువంటి సమయంలో ప్రభుత్వం ఏంటంటే జనవరి 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 7వ తారీఖు వరకు వారాబందీ పద్ధతిలో నీళ్లు ఇస్తామని ప్రకటించింది. ఆ వారాబందీ పద్ధతిలో నీళ్లు వస్తాయని రైతులు తమకున్న బోర్లు, బావులు, చెరువుల ద్వారా ఉన్నటువంటి నీటిని ఉపయోగించుకొని నాట్లు పెట్టి తీరా ఇప్పుడు మధ్యకొచ్చి పొట్టలకొచ్చేటటువంటి సమయంలో నీళ్లు రాకుండా బంద్ చేసి రైతుల్ని ఇబ్బందుల పాలు చేస్తుంది. ఇదే 36L కాలువ ఇటు పక్క వచ్చే అరకొర నీళ్ళు ఏంటంటే పెన్బాడు మండలానికి ఇస్తున్నారు. మిగతా చివ్యాల మండలం, మోతే మండలం పక్క పెడితే అసలు చివ్యాల మండలం అంచుకు కూడా తాకలేదు. మరి చివ్యాల, మోతే 2 మండలాలు కరువుతోటి రైతాంగం విలువలాడుతుంటే కనీసం ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. దానివల్ల ఏంటంటే రైతాంగం తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రైతు బంధు, రైతు భరోసా 15,000, 10 కాదు 15,000 ఇస్తానని వానాకాలం యాసంగి 2 కార్లు కూడా ₹1 రైతు ఖాతాలలో వేయకుండా ఈ 2 కార్ల నుంచి జాప్యం చేసుకుంటా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది రైతుల పట్ల. కాబట్టి వెంటనే ₹15,000, ఎకరానికి ₹15,000 వెంటనే రైతు ఖాతాలో వేయాలని సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ₹2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని జరిపి 22 లక్షల మందికి వేసినామని గొప్పలు చెప్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో 22 లక్షల మంది రైతులు ఉన్నారా? మిగతా రైతుల సంగతి ఏమిటి? కాబట్టి ₹2 లక్షల రుణమాఫీ కూడా వెంటనే రైతులకు చెల్లించాలని చెప్పి ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గ్రామీణ పేదల సంఘం నుండి ముట్టడియడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మేము చివాల మండలం, మోతే మండలం, నడిగూడ మండలం నుంచి రైతులందరూ ఇక్కడికి విచ్చేసినాం. ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఎస్ఆర్ఎస్పి కాలువను నమ్ముకొని కనీసం ఒక 10,000 నుండి 50,000 ఎకరాల వరకు పంట వేయడం జరిగింది. నాటు పెట్టినాం. నాటు పెట్టి ఈ రోజు పొట్ట దశకు వచ్చేసరికి చివాల మండలం కొన్ని గ్రామాలకు ఇచ్చి ఆ నుండి మోతే మండలం, నడిగూడ మండలానికి నీళ్లు రాకుండా కనీసం ఒక్క చుక్క కూడా రాకుండా చేయడం వలన ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. నేను ఇప్పుడు పత్రికా విలేకరుల ముందు చెప్తున్నాను, మా గ్రామాలకు రండి, మా గ్రామాల పొలాలను అన్నిటినీ కూడా చూడండి. ఎస్ఆర్ఎస్పి అధికారులకు మా గ్రామీణ పేదల సంఘం నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎస్ఆర్ఎస్పి చివెంల, మోతే, నడిగూడ మండలాలకు ఇచ్చి రైతులను ఆదుకోండి. దయచేసి కనీసం మీరు నీళ్ళు ఇవ్వలేకపోతే చెరువులైనా నింపినా కూడా ఆ రైతులు కనీసం బతికే అటువంటి చివరి మెతుకులు తినేటువంటి అవకాశం ఉంది. దయచేసి రైతుల పక్షాన మేము ఏడుకునేది ఏంటంటే, రైతులకి, అధికారులకి ఎస్ఆర్ఎస్పి చివరి భూములకు నీళ్ళు అందించండి. నీళ్ళు అందిస్తే రైతులు బతుకుతారు. రైతులకు మీరు పొలాలు వేసుకోండి, నీళ్ళు ఇస్తాము, చివరి భూముల కొరకు అందిస్తామని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఈరోజు మాట తప్పుతుంది. మేము అధికారులకు డిమాండ్ చేసేది ఏంటంటే, దయచేసి మాకు కనీసం ఒక 10,000 నుంచి 1,00,000 ఎకరాల వరకు మోతే, చివెంల, నడిగూడ మండలాలకు ఉన్నాయి. ఆ నీళ్ళు అందించండి. నీళ్ళు ఇవ్వడం వలన రైతులము బతుకుతాము. మేము చనిపోం అనట్లే, బతుకుతాము. బతికించండి ఈ అధికారులని మేము ఈ పత్రికా విలేకరు ముఖంగా తెలియజేస్తున్నాం.